హలో ఎవ్రీవన్, ఈరోజు గులాబ్ జామ్ క్రేవింగ్స్ అయితే ఏం రాలేదులే, కానీ ఇండియా నుంచి నేను వచ్చేటప్పుడు ఒక 2 ప్యాకెట్స్ అయితే నేను డీమార్ట్లో గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను. బట్ ఇవి ఆల్మోస్ట్ నాకు డేట్ అయిపోతున్నాయి, అందుకోసం చేయాల్సి వస్తుంది నేను ఈరోజు అయితే. అంటే ఇంకా ఒక 1 మంత్ ఉంది, బట్ ఈ 1 మంత్లో నేను చేయలేనేమో అనుకొని నేను చేస్తున్నాను. బట్ ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్ వచ్చాయి. అది ఎలా వచ్చాయి ఏంటనేది నేను మీకు కంప్లీట్గా చెప్తాను. ఏం లేదు, జస్ట్ కొలతలతోనే చాలా కరెక్ట్గా అవుతుంది. ఏంటంటే ఒక 2 గ్లాసులకి, అంటే లైక్ నేను చేసే ప్రాసెస్ చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయినా తక్కువ క్వాంటిటీ అయినా 2 గ్లాసుల గులాబ్ జామ్ పిండికి మనము 3, అసలైతే 4 గ్లాసుల పంచదార వేయాలి. కాకపోతే నాకు ఎక్కువ అంత స్వీట్ ఉంటే నాకు నచ్చదు, అందుకోసం నేను 3.5 అట్లా వేసుకున్నాను. కొంతమంది ఇంకా తక్కువ కావాలనుకుంటే మనం 3 కూడా వేసుకోవచ్చు. బట్ నాకు మరీ అంత స్వీట్ ఇష్టం లేదు అన్నదానికి కూడా 3.5 ఈజ్ గుడ్ అనిపించింది నాకు. అండ్ ఆ వాటర్లోనే మీరు వాటర్ ఎన్ని పోయాలంటే, ఇప్పుడు 3.5 గ్లాసులు పోసారు కదా, దానికి మీరు ఒక సేమ్ క్వాంటిటీ అన్న పోయొచ్చు, లేకపోతే ఒక 1/2 గ్లాస్ ఎక్కువన్నా పోయొచ్చు, ఏం కాదు. అండ్ దాంట్లోకి మనం కొంచెం అదంతా మెల్ట్ అయింది షుగర్ అన్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసి దాంట్లోకి రోజ్ వాటర్ 1 స్పూన్ వేయాలి. దానివల్ల ఏంటంటే చాలా ఫ్లేవర్ ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా కొంచెం వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, నేను అందుకే వేసుకోలేదు. బట్ అట్లా మొత్తం వేగిన తర్వాత మీకు తెలిసిపోతుంది పాకం వచ్చిందా. మనకేంటి మొత్తం పాకం రావాల్సిన అవసరం లేదు. పాకం మొత్తం వస్తే ఏంటంటే మనకు ఆ గులాబ్ జాములు ఏదైతే ఉందో అది లోపలికి పోకుండా పైనే ఉంటుంది. మనం ఇలా పట్టుకుంటే జస్ట్ బంకలాగా అతకాలి తప్ప అదేమి ఇట్లా సాగినట్టు అయితే అవ్వకూడదు. అది అట్లా అయిన తర్వాత జస్ట్ స్టవ్ కట్ చేసి పక్కన స్టవ్ మీద పెట్టి మనం మూత పెట్టేసి ఉంచాలి. నెక్స్ట్ పిండి దగ్గరికి వస్తే నేను 2 గ్లాసులది తీసుకున్నానని చెప్పాను కదా, దాంట్లోకి మనం కలిపేది వాటర్ కాకుండా పాలు అండ్ వాటర్ మిక్స్ చేసి కలుపుకుంటే ఏంటంటే మనకి చాలా స్మూత్ ఉంటాయి అండ్ చాలా మంచిగా కూడా వస్తాయి. బ్రేక్ అవ్వకుండా ఎలా రావాలి అనేది ఒక టిప్ ఏంటంటే, మనం పిండి కలిపిన తర్వాత మినిమం 5 to 10 మినిట్స్ అన్నా కానీ దాన్ని ఒక తడి బట్టతో కానీ, లేకపోతే మనకి నార్మల్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా వెట్ చేసి దాన్ని పెట్టేసుకుంటే ఏంటంటే మనకి చాలా స్మూత్గా ఉంటాయి. తర్వాత కూడా మనం దాన్ని చిన్న బాల్స్ చేసాక కూడా మనం వేసేటప్పుడు కూడా ఆ వెట్ క్లాత్ అనేది దాని మీదే ఉంచుకోవాలి. అండ్ మనకి నూనె కూడా బాగా వేగింది అని ఎట్లా తెలుస్తుంది అంటే, మరీ వేగాల్సిన అవసరం లేదు దీనికి. మనం ఫస్ట్ బాల్ వేయగానే 1 సెకండ్ కింద ఉండి అది పైకి వచ్చేటట్లుంటే అది మనకి కరెక్ట్ క్వాంటిటీలో ఉంది అన్నట్టు వేడి అదంతా. అండ్ ఇదేం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకునేదైతే కాదు, చాలా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికే అట్లయితేనే మనకి లోపలిది కూడా చాలా మంచిగా వేగుతుంది, స్లోగా వేగుతుంది. ఇది ఇక్కడొక్కటి టైం ప్రాసెస్ తప్ప మిగతాదంతా చాలా క్విక్గా అవుతుంది. ఇంకొకటి, మన గులాబ్ జామ్లోకి ఆ రసం అంతా అంత త్వరగా ఎలా పట్టేసుకోవాలనేది ఒక టిప్ అయితే చెప్తాను. ఏం లేదు, మొత్తం మనకి వేగిన తర్వాత గంటెతో తీసుకొని ఇంకా వేరే దేని మీద వేయకుండా డైరెక్ట్గా ఏదైతే మనం ఆ పాకంలాగా చేసాం కదా పంచదారది, అది దాంట్లో డైరెక్ట్గా మీరు ఇట్లా నూనెలోంచి తీసినారా దాంట్లో వేసేయాలి. అలా అయితే మీకు వితిన్ సెకండ్స్లో మంచిగా అదంతా పీల్ చేసుకొని అప్పటికప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసారో లేదో, నేను ఇది చేసిన ఒక 10 మినిట్స్కే నాకు లోపలంతా కూడా షుగర్ వాటర్ అనేది వెళ్ళిపోయింది. అప్పటికప్పుడే తినడానికి కూడా, మనం ఇన్స్టెంట్గా తినాలంటే ఇది మంచి టిప్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.